ఏమిటి, చెడ్డదైతే భార్యను వదిలేసుకుంటున్నావు, చెడ్డదైతే భర్తను వదిలేసుకుంటున్నావు, చెడ్డవాడిని నీ కొడుకును వదిలేసుకుంటున్నావా? చెడిపోయిందని నీ కూతురు వదిలేసుకుంటున్నావా? లేదే. నీ తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి వాడు తాగుబోతో, తిరుగుబోతో, చెడ్డోడు, వదిలేసుకున్నావా? అడుగుతున్నాను సూటిగా. అంటే నీ తండ్రి తాగుబోతైనా పర్లేదు, నీ తండ్రి చెడ్డవాడైనా పర్లేదు, నీ తండ్రి పాపాత్ముడైనా పర్లేదు, నీ తండ్రి నీకు కావాలి. నీ భర్త పాపాత్ముడైతే నీకు వద్దా? ఏంటి న్యాయం? నీ తల్లి చెడ్డదైనా పర్వాలేదు, నీ తల్లి తప్పుడుదైనా పర్వాలేదు, ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి దాన్ని కప్పుకుంటావు. నీ తల్లి తప్పు చేసిందని తెలిసినా బయటికి చెప్పుకోవు. నీ తల్లి మీద నీకుండే ప్రేమ. అంటే నీ తల్లిని క్షమించగా లేనిది నీ భార్య పరాయిది అయిపోయింది. ఇంకా నీ తల్లి కాదయ్యా, నీ తల్లి తన దేహంలో నుంచి నిన్ను వేరు చేసింది. బాగా వినండి, తల్లి తన శరీరంలో నుంచి నిన్ను వేరు చేసింది, కానీ భార్య బయటను నిన్ను తన శరీరంలో కలుపుకుంది. ఎవరు గొప్పోళ్ళు ఇప్పుడు చెప్పండి? ఎవరు గొప్పోళ్ళు? నిన్ను తనలో నుంచి బయట తీసి పెట్టిన తల్లి గొప్పదా, నిన్ను బయట ఉన్న తనలో కలుపుకున్న భార్య గొప్పదా? మరి ఎందుకు భార్యలతో మీరు సమాధాన పడడానికి, భార్యల దగ్గరికి వెళ్ళడానికి, జీవితాన్ని నిలబెట్టుకోవడానికి, కుటుంబాలని కాపాడుకోవడానికి ఎందుకు మీరు ప్రయత్నం చేయట్లేదు? పనికిరాని పౌరుషాలు, పనికిరాని అహం, ఎందుకు ఇవన్నీ?